హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరూస్వల్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇవాల్టి నా వ్లాగ్ని స్టార్ట్ చేస్తున్నాను. హాయ్ గైస్, ఈరోజు మేము అయితే లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాం. సీ యూ లేటర్. ఎక్కడికి వెళ్తున్నామో నెక్స్ట్ వీడియోలో చెప్తామా? ఆన్ రోడ్ బెంగళూరు వెళ్తున్నామండి. టైం వచ్చేసి 4:17 అలా అవుతుంది. ఈ టైంకి బయలుదేరుతున్నాం అన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి బేగంపేటలో ఉంటుందండి. ఎల్లమ్మ టెంపుల్ అంటారు. చాలా ఫేమస్ టెంపుల్. పిల్లలకి సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎక్కడికి తీసుకెళ్ళలేదండి. పాపం ఇంట్లోనే స్పెండ్ చేశారు. అట్లీస్ట్ వెకేషన్ ఎండ్ అయ్యేసరికి ఎక్కడికన్నా వెళ్దామని చెప్పి బెంగళూరు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. బెంగళూరులో మా పిన్ని కొడుకు రవి ఉంటాడండి. తను 15 years బ్యాక్ అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యాడు. తను చార్టర్డ్ అకౌంట్గా అక్కడ వర్క్ చేస్తున్నాడు అనమాట. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఆర్ఎల్స్ ఎప్పుడు మేము ఎక్కడ కలిసినా అక్క బెంగళూరు ఎప్పుడు వస్తారు, రండక్క, చక్కగా ఎంజాయ్ చేద్దాము, అక్కడ ప్లేసెస్ చాలా బాగుంటాయి, చూద్దాము అని చెప్పి ఎన్నోసార్లు చెప్పాడండి. బట్ మాకు కుదరక వెళ్ళలేదు. అట్లీస్ట్ ఈసారన్నా పిల్లల్ని తీసుకుని వెళ్దామని చెప్పి నేను మా సిస్టర్ ప్లాన్ చేసుకుని ఆన్ రోడ్ బెంగళూరుకి స్టార్ట్ అయ్యామన్నమాట. కొన్ని విషయాల్లో ఈ 20s కిడ్స్ని 90s అండ్ 80s కిడ్స్తో కంపేర్ చేస్తే కొంచెం బ్యాడ్లా కనిపిస్తుందండి. అంటే అన్ని విషయాల్లో కాదు, కొన్ని విషయాల్లో. ఫర్ ఎగ్జాంపుల్, మన చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇవ్వగానే అమ్మమ్మ గారింటికో నానమ్మ గారింటికో వెళ్ళటం, అక్కడ ఒక 2 months బాగా ఎంజాయ్ చేసి స్పెండ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి వేరే కజిన్స్ ఇంటికి వెళ్ళటం, వాళ్ళతో స్పెండ్ చేయటం ఇలా ఉండేది. బట్ ఈ జనరేషన్ పిల్లలకి అలా లేదు అని నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ అయిపోవటంతో, మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు వర్కింగ్ అయిపోవటంతో పిల్లలు ఎక్కడికి వెళ్ళకుండా బ్లాక్ అయిపోతున్నారు ఇంట్లో అని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? నిజమే కదండి. అంటే నేను ఇక్కడ సమ్మర్ వెకేషన్ గురించి స్ట్రెస్ చేస్తున్నానండి, నాట్ హోల్ ద ఇయర్. మనము మధ్యలో వీకెండ్స్లో అండ్ అలా ఎప్పుడైనా హాలిడేస్ వస్తే అలా అవుటింగ్కి వెళ్ళటము, లోకల్గా తిరగటము, కజిన్స్ ఇంటికి వెళ్ళటము, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళటము ఇలాంటివి చేస్తాం. బట్ సమ్మర్ వెకేషన్ అనేది మటుకి మిస్ అవుతున్నారు అని నాకు అనిపిస్తుంది. ఆన్ రోడ్ వెళ్ళామంటే మధ్యలో ఆగి టీ, స్నాక్స్ ఇలాంటివి తీసుకుంటాం కదండి. సో అలా ఒక ప్లేస్లో ఆగి కాఫీ అండ్ మిల్క్ అనేది ఆర్డర్ చేసుకున్నాము. మోక్షిత్ మిల్క్ కావాలంటే మిల్క్ ఆర్డర్ చేసుకున్నాము. అండ్ నేను, మా సిస్టర్, మా హస్బెండ్ వచ్చేసి కాఫీ తీసుకున్నాము. ఈ రూట్లో, అంటే హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళే రూట్లో టీ టైం పాయింట్సే లేవండి అసలు. మనం హైదరాబాద్ టు ఆంధ్ర వెళ్ళే రూట్లో ఎన్ని టీ టైం పాయింట్స్ ఉంటాయండి, ఎంత టేస్టీగా ఉంటుంది. అసలు ఇక్కడ ఎక్కడో ఒక చోట దొరుకుతుంది అండ్ అక్కడ కూడా టేస్ట్ అనేది అసలు బాగాలేదు. ఏదో అడ్జస్ట్ అయ్యి తాగామన్నమాట, అంతే. ఇంక ఇక్కడ టీ అనేది తాగేసి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసామండి. ఇక్కడ జయశ్రీ వేషాలు చూసారా అండి? ఆ వేషాలని కవర్ చేస్తున్న వాళ్ళ బాబాయ్, అంటే మా హస్బెండ్. ఒక 1 hour తర్వాత బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి ఈ హ్యాంగ్అవుట్ అనే రెస్టారెంట్ దగ్గర ఆగామండి. ఇది కర్నూలు దగ్గర ఉంది. సో ఇక్కడ ఆగి బ్రేక్ఫాస్ట్ అనేది చేసుకుందామని చెప్పేసి లోపలికి వెళ్తున్నాము. నేను సాంబార్ ఇడ్లీ ఆర్డర్ పెట్టుకున్నానండి. వెంటనే మా సిస్టర్ కర్నూలు స్పెషల్స్ తినాలి కానీ రెగ్యులర్గా మనం తినే ఈ సాంబార్ ఇడ్లీ ఎందుకే అనేసి అందనమాట. అందుకని చెప్పేసి మోక్షిత్, జయశ్రీ వచ్చేసి ఎగ్ దోశ ఆర్డర్ పెట్టుకున్నారు. మా హస్బెండ్ వచ్చేసి పూరి ఆర్డర్ పెట్టుకున్నారు. జయదీప్ వచ్చేసి మసాలా దోశ అండ్ మా సిస్టర్ వచ్చేసి పోహా విత్ బజ్జీ. ఈ కాంబినేషన్ ఇక్కడ ఎక్కువ తింటారంట కదండి. సో అది మా సిస్టర్ ఆర్డర్ పెట్టుకున్నారు. పోహా బజ్జీ సూపర్ అండి, చాలా బాగుంది. ఎగ్ దోశ కూడా చాలా బాగుంది. బట్ ఈ పూరి అండ్ ఈ సాంబార్ ఇడ్లీ మటుకి అసలు బాగాలేదండి. సాంబార్ అయితే ఏంటో స్వీట్ టేస్ట్ వచ్చింది నాకు, మన టేస్ట్ రాలేదు.
నువ్వేం తీసుకున్నావు? జెరిక్ నువ్వేం తీసుకున్నావు? థమ్స్ అప్. ఏంటో కాసేపల్లి టోల్ ప్లాజా. ఒక 2-3 టైమ్స్ తిరిగితే ఈ టోల్ ప్లాజాల నేమ్లు వస్తాయి మనకు. అక్కడ అటు సైడ్ వెళ్ళినప్పుడు ఎట్లా కూర్చుంటాయో. పిల్లలు మటుకి జర్నీని బాగా ఎంజాయ్ చేశారండి. మ్యూజిక్ వింటూ, గేమ్స్ ఆడుకుంటూ, వాళ్ళకి నచ్చిన స్నాక్స్ తింటూ బాగా ఎంజాయ్ చేశారు. కింద పైన తెచ్చారని తింటావు పప్పాయి. అవి పచ్చిగా ఉన్నాయి. లేదు ఎంత ప్యాకెట్? 50. ఒక్కొక్క ప్యాకెట్ 50. బాగానే నాటకాయలా? నెంబర్ చెప్తామా? స్టాండ్ ఉందా? 8096 5095 ఇలాంటి పిన్ని జాంకాయలు దొరకలేదు, అవి దొరకలేదు, స్ప్లిట్ అన్ని ఒక ట్రిప్లో కొనిచ్చేసింది. మన ఊళ్ళో పల్లీలు ఉంటాయి. మన సైడ్ రోడ్డు పక్కన జాంకాయలని, నేరేడు పళ్ళు అని చెప్పేసి, రేక్కాయలు, పల్లీలు, ఉడకపెట్టిన పల్లీలు, స్వీట్ కార్న్స్ ఇలాంటివి దొరుకుతాయి కదండి. బట్ ఈ రూట్లో మటుకి అవి నేను చాలా తక్కువ చూశానమాట. సో ఒక దగ్గర మాకు ఈ నేరేడు పళ్ళు, జాంకాయలు, పపాయ ఇవి కనిపించేసరికి కొనుక్కుని తింటున్నాం అనమాట. మా సిస్టర్ అంటుంది అనమాట, ఇందా నుంచి తెగ అడుగుతున్నావు, ఎక్కడ ఈ అసలు కనిపించట్లేదు అనేసి, చూడు ఒకే ట్రిప్లో కొనేసుకున్నావు అనేసి. ఇక్కడ మీరు చూస్తున్నది కియా ఫ్యాక్టరీ అండి. ఇది వచ్చేసి అనంతపూర్ డిస్ట్రిక్ట్ పెనుకొండలో ఉంది. ఇది చాలా పెద్దగా ఉందండి. నేను వీడియో కవరేజ్ చేసినప్పుడు మోర్ దాన్ 1 కిలోమీటర్ కవరేజ్ చేసి ఉంటాను నేను. అంత పెద్దగా ఉంది. సో దీన్ని బట్టి ఎంప్లాయ్మెంట్ ఛాన్సెస్ కూడా ఇక్కడ బాగా ఉంటుంది. ఈ బిల్డింగ్ బట్టే తెలుస్తుంది. లోపల చాలా సర్వీసెస్ ఉంటాయి కదా. చాలా పెద్దగా ఉంది. ఇది ప్రాణానికి వస్తుందా? సో చాలా వర్క్ వచ్చింది. ఎంప్లాయ్మెంట్ బాగా కొంచెం బ్యాక్ కొన్నామా? ఇంకా అయిపోయినట్టు. ఇంకా ఉందా? హోండా ఇది హోండా మొబైల్ తెలిసి మోర్ దాన్ 1 కిలోమీటర్ ఉంది కదా. వెనక్కి చూడ ఎంత ఉందో. చివరికి ఉంది. పెద్ద ప్లాంటే ఇది. చాలా కార్స్ మొత్తం ఇలా వరుస. దారిలో లంచ్ టైంలో ఇక్కడ ఒక ప్లేస్లో ఆగామండి. ఈ ప్లేస్లో ఒక గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ కలిపి ఒక ప్లేస్లో ఉంది. కృతంగా, స్టార్బక్స్, కేఎఫ్సి, డామినోస్ ఇలాగా చాలా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ ఒక ప్లేస్లో ఉంది.
మేమైతే కృతంగా రెస్టారెంట్కి వచ్చామండి. ఇక్కడ ఫుడ్ ఉంది, సూపర్ ఎక్సలెంట్, అసలు చాలా బాగుంది. మేము ఎలా ఉంటుంది ఏంటో అని చాలా భయపడ్డాము, బట్ చాలా బాగుంది, చాలా తృప్తిగా తిన్నాము. కాకపోతే ఒక్కటే డ్రాబ్యాక్ ఏంటి అంటే సర్వింగ్ మటుకి చాలా లేట్ చేశారండి. ఆ రోజు స్టాఫ్ మెంబర్స్ తక్కువ ఉన్నారంట, అందుకని చెప్పేసి లేట్ అయ్యింది అని చెప్పి అక్కడ సర్వ్ చేసేవాళ్ళు అన్నారు. అదొక్కటే డ్రాబ్యాక్. కానీ మిగతా ఫుడ్ అయితే చాలా బాగుందండి, నిజంగా చెప్తున్నాను. ఎంత బాక్స్ ఈచ్ ఐటమ్ తీసుకుంటే? బాక్స్ లెక్క కాదు మమ్మీ, ఇది గ్రామ్ లెక్క. ఓకే, గ్రామ్స్. ఇప్పుడు ఇది 150 గ్రామ్సా? మినిమం 1. ఇప్పుడు మొత్తానికి వెళ్ళిపోతామా? బబుల్ గమ్స్ వద్దు. ఒకటి ఎంత వెయిట్ అవ్వదు ఇంకా అయితే ఇచ్చేసేయండి, లేదు అంటే లేదు. మేడం ఫైనల్లీ క్యాండీ బాక్స్. అసలు మన చిన్నప్పుడు ఇన్ని క్యాండీస్ ఉండేవా అండి? ఇన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉండేవా? ఏవో కొన్ని ఉండేవి. ఇంకా కృతంగాలో లంచ్ చేసుకుని అక్కడ ఇంకో క్యాండీ షాప్ ఉంటే అక్కడ కూడా కొంచెం షాపింగ్ అనేది జయశ్రీ చేసుకుంది. దాని తర్వాత బెంగళూరుకి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా బెంగళూరు మాకు 28 కిలోమీటర్స్ చూపిస్తుందండి. ఇంకా దగ్గరలో ఉన్నాము, రీచ్ అయిపోతాము కొద్దిసేపట్లో. ఇదిగోండి బెంగళూరు వచ్చేసాము. కాకపోతే మా కజిన్ ఉండేది బన్నేర్ఘట్ట అండి. బట్ ఇక్కడి నుంచి అక్కడికి మాకు వెళ్ళటానికి ఒక 2 hours పట్టిందండి, అంత ట్రాఫిక్ ఉంది. ఫైనల్లీ రీచ్ టు బెంగళూరు కదా జయశ్రీ? సో తెలంగాణ స్టేట్ నుంచి ఏ స్టేట్కి వచ్చాము? కర్ణాటక స్టేట్కి వచ్చాము. జయదేశ్ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు.
వచ్చి 4 అవుతుంది. చూడండి ట్రాఫిక్ ఎంత ఉందో. హైదరాబాద్ని మించి ట్రాఫిక్ బెంగళూరు. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ వ్లాగ్తో కలుద్దాం. ఉంటానండి మరి. బాయ్.